మతం అంటే అర్థం ఏంటండి? ఒక మనిషిని అభిప్రాయం. దేవుడు ఉన్నాడనేది విశ్వాసం అంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారు? మతం అంటున్నారు. దేవుడు ఉన్నాడనేది విశ్వాసం, దేవుడు లేడనేది ఏంటి? అభిప్రాయం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ఉన్నాడు అన్నదాన్ని కూడా అభిప్రాయంగానే చూస్తున్నారు. ఎందుకంటే అన్ని మతాల్లోనూ దేవుడి పేరుతో జరిగేటువంటి మోసాలు, ఆ మోసాలను బట్టి, దోపిడీలను బట్టి, దౌర్జన్యాలను బట్టి ఏ మతంలో లేరు చెప్పండి రేపిస్టులు? ఏ మతంలో లేరు చెప్పండి నరహంతకులు? ఏ మతంలో లేరు చెప్పండి జనాల్ని దేవుడి పేరుతో దోచుకునేవారు, డబ్బుల కోసం భక్తి పేరుతో మోసం చేసేవారు? ఏ మతంలో లేరు? నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను. క్రైస్తవ మతంలో ఉన్నారో కానీ క్రీస్తులో ఉన్నవారు ఎవరో ఆ పనులు చేయరు. ఎందుకంటే దేవుని చిత్తం ఏమని చదువుకున్నాం? పరిశుద్ధులగుట. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సువార్తను గురించి అర్థం చెప్పిన తర్వాత అక్కడ అంటున్నాడు, చూడండి ఆయన ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు. నేను కాదు క్రీస్తే అన్నాడు. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను అన్నాడు. ఇక నువ్వు జీవించేవాడను నేను కాదన్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 15వ అధ్యాయంలో 9వ వచనం, ఎలా అనగా నేను అపోస్తుల అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనుటకు యోగ్యుడనో కాను, అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నాను. అంటే ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఈరోజు ఈ క్షణాన్న మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను ఏమై ఉన్నానో ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నది, నేను ఇప్పుడున్న ఈ సమయంలో అది కేవలం దేవుని కృప వల్లే ఉన్నాను. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా భోజనం చేయడం కూడా మన వల్ల కాదు. జ్వరం వస్తే భోజనం చేయలేం కదా, చేయగలమంటారా? అసలు ఒక్కొక్కసారి రొంప పడుతుంది, ఎంత భయంకరంగా ఉంటుందండి. నెమ్మది ఉంటుందా? నిద్ర పడద్దా? దగ్గు వస్తే నిద్ర పడద్దా? ఆయన సెలవు ఇవ్వాలి.